ఏపీలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్పై బదిలీ వేటు వేసింది. ఆయనపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీల్ని సస్పెండ్ చేసిన సీఈసీ వారిపైన విచారణకు ఆదేశించింది. ఇక తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలోని 12 మంది పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన సీఈసీ 12 మందిపైన శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీలో హింసపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించిన సీఈసీ 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఆర్ఐలను ఐపీసీ సెక్షన్ల ప్రకారం అప్డేట్ చేయాలని ఆర్డర్ వేసింది. ఇక ఏపీలో కౌంటింగ్ ముగిసిన 15 రోజుల దాకా 25 కంపెనీల సీఏపీఎఫ్ బలగాల్ని పంపించాలంటూ కేంద్ర హోంశాఖకు సీఈసీ రికమెండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. స్వామి, ఈసీతో డీజీపీ సిఎస్ భేటీ తర్వాత కీలకమైనటువంటి చర్యలు తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. పల్నాడు కలెక్టర్ పైన శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా ఆయన్ను బదిలీ కూడా చేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీల పైన కూడా సస్పెన్షన్ వేటు వేసింది. వాళ్ళిద్దరిని కూడా సస్పెన్షన్ చేయడంతో పాటు వాళ్ళిద్దరి పైన శాఖాపరమైనటువంటి విచారణ కూడా చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి ఎస్పీ పైన బదిలీ వేటు వేస్తూ అదేవిధంగా ఆయన పైన కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలని ఆదేశించింది. దీంతో పాటు 3 జిల్లాల్లో, ఇటు అనంతపురం, పల్నాడు, తిరుపతి, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి 12 మంది ఇతర పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యలనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి చర్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల కాలంలో అయితే తీసుకోలేదు. ఇటీవల కాలంలో పోలింగ్ జరిగిన తర్వాత డీజీపీ సిఎస్ ను పిలిచి అది ఫుల్ కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని కూడా ఇటీవల కాలంలో ఇది జరగలేదని చెప్పొచ్చు. ఏపీకి సంబంధించి ఇది ఒక అరుదైనటువంటి సంఘటనగానే చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ రోజు ఈ సమావేశం తర్వాత విడుదల చేసినటువంటి ప్రకటనలో ఘర్షణలకు సంబంధించి అన్ని కేసుల పైన సిట్ ఏర్పాటు చేయాలి, 2 రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ ను కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే నమోదైనటువంటి కేసులు అవసరమైనటువంటి అదనపు సెక్షన్లు కూడా జతపరచాలని చెప్పడంతో పాటు కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలని 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను కూడా అదుపు చేయడానికి ఈ బలగాలని వినియోగించుకోవాలంటూ ఈసీ ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాల్లో పేర్కొంది. అయితే సమావేశం సందర్భంగా వీళ్ళిద్దరిని కూడా సిఎస్ డీజీపీలని అనేక ప్రశ్నలు వేసి వీళ్ళిద్దరూ వ్యవహరించినటువంటి తీరు పైన కూడా మండిపడినట్టుగా తెలుస్తుంది. కోర్టు జూన్ అని తెలియదా, ఎన్నికలు కాగానే నిద్రపోతారా అంటూ వాళ్ళిద్దరి పైన ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం పరిచింది. గత 3 రోజులుగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినటువంటి తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలు పూర్తి కాగానే తమ బాధ్యత మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది అంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వీరిపైన మండిపడినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఏదైతే కేంద్ర పరిశీలకులు తమకు పంపినటువంటి పలు అంశాలపైన సిఇసి ప్రశ్నలు గుర్తించారు. పోలీసు అధికారులు బదిలీ చేసిన చోట వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు మొదటి నుంచి ఉన్న చోట మాత్రమే హింసాత్మక ఘటనలు జరిగాయి, తాము అప్రమత్తంగానే ఉన్నామంటూ వారు తయారు చేసుకొచ్చి ఇచ్చినటువంటి నివేదికను, ఏదైతే సిఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పైన కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పలు సందేహాలను వ్యక్తం చేసింది. నిజంగా ఉద్రిక్తత ఉండే ప్రాంతాలను గుర్తించినట్లయితే అసలు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అదుపు చేయలేకపోయారని కూడా ప్రశ్నించింది. ఈ సంఘటనలకు అసలు ఎవరు బాధ్యత వహించాలి, మీరు బాధ్యత వహించాలన్నా మేము బాధ్యత వహించాలని కూడా వాళ్ళను నిలదీసినట్లుగా తెలుస్తుంది. అసలు మీ దగ్గర ఇంటెలిజెన్స్ సమాచారం ఉందా, అసలు ఉంటే దాన్ని ఎందుకు సరిగా డీకోడ్ చేయలేకపోయారు? కేంద్ర పరిశీలక నివేదిక ప్రకారం హింసాత్మక ఘటన జరుగుతున్నటువంటి సమయంలో కూడా పోలీసు యంత్రాంగం తమకు పట్టినట్లు, అలసత్వం వహించినట్లు కూడా తమకు నివేదిక అందింది అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ రోజు ఈ అధికారులను సస్పెండ్ చేసినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ రేపో మాపో సిఎస్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎస్ఎల్సీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం.